నమః. శ్రీమాత్రే నమః. సింగపేట గ్రామంలో వేయించేసి ఉన్న గ్రామదేవత అయిన శ్రీ అంకమ్మ పరమేశ్వరి దేవాలయం నందు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయ్యి 31 సంవత్సరాలైన కారణంగా నూతన ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైనది. ఆ కారణంగా అమ్మవారికి ఈరోజు అంకురార్పణ, వాస్తు హోమము, అకల్మష హోమము, అధివాస త్రయము, తర్వాత శయనాదివాసము ఈరోజు కార్యక్రమాలు. రేపు ఉదయం 10:15 అమ్మవారికి ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, కలశ ఆవాహన, కుంభావాహన మొదలగు కార్యక్రమాలు జరుగును. తర్వాత పూర్ణాహుతి జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షములకు తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శక్తి. సింగపేట గ్రామంలో 1993 సంవత్సరం జూలై నెల 25వ తేదీన అమ్మవారి పాత దేవస్థానాన్ని తీసేసి కొత్తగా గుడిని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. అది మా తండ్రి గారి హయాంలో జరిగింది. తర్వాత ఒక ఇంచుమించుగా 10 నెలలకి పూర్తి చేసాము. భక్తుల సహకారము, చాలామంది శ్రమదానం, అప్పుడు గ్రామస్తుల సహకారంతో అప్పట్లో పూర్తి చేసాము. పూర్తి చేసి ఇక మన గ్రామోత్సవం కూడా నిర్వహించేసి అప్పుడు 1994 సంవత్సరం మే నెల 12వ తేదీన అమ్మవారి శిలా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గ్రామస్తులు, గ్రామంలోని పిల్లలు, పెద్దలు అందరూ పూర్తి సహకారంతో ఈరోజు వరకు, అంటే సుమారు 31 సంవత్సరం ఇప్పటి వరకు దేవస్థానాన్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందించి దేవస్థానం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దీంట్లో తోడ్పడి ఉన్నారు. గ్రామస్తులందరికీ దేవస్థానం తరపున ఆ దేవస్థాన ధర్మకర్తగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద అందరికీ ఎల్లవేళలా ఉండాలని, వాళ్ళకి ఆయుర్వేద ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ అంకమ్మ తల్లిని వేడుకుంటున్నాను. జై మాత్ర. ముందు ఓం మాత్ర, ఓం శక్తి, ఓం స్వాతి కావాలంటే మా తాతగారు. శ్రీమాత్రే నమః. ఇక్కడ గుడి నిర్మాణం జరగకముందు నుంచి మా తాతగారు ఇస్సారపు లక్ష్మయ్య గారు ఇక్కడ అమ్మవారి ప్రథమ పూజారిగా, ఆలయం పూజారిగా నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత గుడి నిర్మాణం జరిగిన తర్వాత మా తండ్రి గారు ఇస్సారపు వెంకయ్య గారు, ఇస్సారపు చిన్న వెంకయ్య గారు 1994 నుండి పూజారిగా ఈ గుడికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన తదనంతరం ఇప్పుడు నేను దేవస్థాన పూజారిగా గత 4 ఏళ్ళుగా దేవస్థాన పూజారిగా ఈ యొక్క ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. అందరి గ్రామస్తుల సహకారంతో నవరాత్రుల కార్యక్రమాలు, ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలకు సహకరించిన భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను.